హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ సినిమా నేను జాన్ 4థ్ చూసా. సినిమా అయితే డిసెంబర్ 25థ్ రిలీజ్ అయిందనమాట. కానీ నాకు చూడడానికి జాన్ 4థ్‌నే కుదిరిందనమాట. ఇంక లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో, నాకేమనిపించిందో నా ఒపీనియన్‌ని మీకు చెప్పుకుంటా. సినిమా మొత్తం చూసాక ఒకటే ఫీలింగ్. ఇదిరా సినిమా అంటే, ఇలారా సినిమా తీయాలి. ఏముందిరా సినిమా, అదిరిపోయింది. ఇది థియేటర్‌లో మా ఫ్రెండ్ నేను అనుకున్న మాటలు. సినిమా మాత్రం పీక్స్, మామూలు పీక్స్ కాదు. మెంటల్ ఎక్కించింది. బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా. శంబాలా అనే విలేజ్‌లో 1980s బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ వెళ్తూ ఉంటుంది. ఇంక ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది. హారిబుల్ ఇన్సిడెంట్స్‌తో ఒక సూపర్ ఎంగేజింగ్ సస్పెన్స్‌తో వెళ్ళింది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే పీక్స్ అనమాట. ఒక గుబురుగా ఉండే తోటలో దడ పుట్టించారయ్య అసలు. హారర్ సినిమా చూపించేశారు. ఇంటర్వెల్ సీన్‌కి ముందే ఒక హారిబుల్ సీన్ ఉంటది. ఒక వ్యక్తి చాలా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తూ ఆ వ్యక్తి ఉన్న ప్లేస్ దగ్గరలో ఉన్న మనుషుల్ని చాలా బ్రూటల్‌గా, వైల్డ్‌గా చంపేస్తాడు. అదే వైల్డ్ అనుకుంటే ఇంటర్వెల్ సీన్ దానికి మించిన వైల్డెస్ట్ అండ్ చాలా హారిఫైయింగ్ సీన్ అనమాట. ఈ సీన్‌లో కూడా ఇంకో వ్యక్తి చాలా సైకిక్‌గా బిహేవ్ చేస్తూ దడ పుట్టిస్తాడు. బీభత్సం సృష్టిస్తాడు. చాలా వైల్డ్‌గా ఉంటాయి కిల్లింగ్స్ అనేవి ఈ సినిమాలో. అసలు ఈ వ్యక్తులు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఇంత హారర్ ఎందుకు జరుగుతుందనేది తెలియాలంటే మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇంక సెకండ్ హాఫ్ అయితే మిగతా వాళ్ళలో కొంతమందికి ఒక ఈవిల్ పవర్ ఏదో పొసెస్ అయ్యి ఒక్కొక్కరు వేరే వాళ్ళని చంపడం, వాళ్ళు చచ్చిపోవడం, వామ్మో! నాన్ స్టాప్‌గా వెళ్తానే ఉంటాయి అసలు. ఒక సీన్‌ని ఫీల్ అయ్యేలోపు ఇంకో సీన్ వచ్చేస్తది. పీక్స్ గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా వెళ్తది సెకండ్ హాఫ్. అలానే మనలోని అవలక్షణాల్ని మనం గెలవాలి, మనల్ని మనం గెలవాలి అనే పాయింట్ అండ్ నెగెటివ్ ఫీలింగ్స్‌ని షోకేస్ చేసిన విధానం ఎక్సలెంట్. అలానే ఈ శంబాలా ఊర్లో జరిగే ఇంతటి హారర్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అండ్ హిస్టరీ, ఆ ఎక్స్‌ప్లనేషన్ సూపర్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కో రేంజ్‌లో చేశారు. ఎవరైతే పొసెస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు యాక్టింగ్. రవివర్మ గారైతే ఆయన ఉన్నంత సేపు కూడా అగ్రెసివ్‌గా ఒక వైల్డ్ రైడ్ అంతే. బెస్ట్ యాక్టర్ ఇతను. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అలానే 'ఆర్ఎక్స్ 100' అండ్ 'మంగళవారం' మూవీస్ ఫేమ్ ఈ యాక్టర్ పేరు తెలీదు. కానీ పెర్ఫార్మన్స్ మాత్రం ఇరక్కొట్టేశాడు. ఇతను మాత్రం హారిబుల్ రైడ్ అనమాట. ఇంటర్వెల్‌లో ఇతనే బీభత్సం సృష్టించింది. వాట్ ఎన్ యాక్టర్ అసలు. నిజంగా భయపెట్టాడు ఇంటర్వెల్ సీన్‌లో. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. సినిమాకి ఎంత కావాలో, ఎక్కడ ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాలో సినిమాకి తగ్గట్టు బావుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'ఆది అన్న' గురించి చెప్పాలి. అన్న చూజ్ చేసుకున్న స్క్రిప్ట్ అండ్ అన్న యాక్టింగ్ ఆ స్క్రిప్ట్‌కి తగ్గట్టు మంచి పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్ బాగుంది. అలానే 'ఆది అన్న'కి చాలా ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ వచ్చింది. ఐయామ్ హ్యాపీ ఫర్ 'ఆది అన్న'. ఎలా అంటే టాలెంట్ ఉండి సక్సెస్ లేని వాళ్ళకి బాగా ఎక్కువ టైం తర్వాత సక్సెస్ వస్తే నాకెందుకో ఆనందంగా అనిపిస్తది. అలానే సినిమాకి ఆడియన్స్‌లో మంచి రీచే వచ్చింది. అందుకే హిట్ అయింది. బట్ ఇది సరిపోదు. ఇంకా ఎక్కువే అచీవ్ చేయాలి ఈ సినిమా. ఖచ్చితంగా 100 క్రోర్స్ బొమ్మిది. పోన్లే ఎలాంటి హిట్ అయినా ఇచ్చారు జనాలు చాలు. మన ఆడియన్స్ ఏది లేపుతారో, ఏది ఫ్లాప్ చేస్తారో తెలీదు. సో, ఇది నా ఒపీనియన్ ఈ సినిమా మీద. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.